క్యారా చోటు చోటు కాదురా మోటు. హే గాయ్స్, మేమైతే చెషర్ హౌస్కి రీచ్ అయినా అన్నట్టు. అది చూడు పోలీసుని చూపిర్రు. ఇదే మన ఇల్లు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నాగేష్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి చెషర్ హౌస్ అని ఒకటి మార్కెట్ ప్లేస్ ఉంది చెస్టర్ దగ్గరలో. ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అక్కడనైతే బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుందని చెప్పేస్తే ఏదైనా తీసుకుందాం తక్కువలో దొరికితే అని వెళ్తున్నాం. ఫ్రెండ్స్ యూకేలో డ్రైవింగ్ అంటే మామూలు కాదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఎంత అలర్ట్గా ఉంటే అంత బెస్ట్ అన్నట్టు. రైట్, ఇది గాయస్ ప్రజెంట్ అయితే మేము సాగోల్ విలేజ్లో ఉన్నాము. ఇంకా చెస్టర్కి రీచ్ అవ్వడానికి మాకు ఇంకో మినిమం 30 minutes పడుతుంది. బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే సేమ్ మన ఇండియాలో అమెజాన్ ఫెస్టివల్ ప్లస్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లెక్కనే ఎక్కువ రేట్లు పెట్టేసి మళ్ళీ అదే ప్రైస్ కమ్మిస్తారు. అంతేగా బ్రో? లేదు, ఇక్కడే ఇంకా తక్కువలో వస్తాయంటారా? తక్కువ అనే చెప్తున్నారు. ఓకే, చూద్దాం మరి. చూడు జాతర చూపిర్రు. జాతరలో అవన్నీ జరుగుతాయి చూడు, అవే అది మన ఊర్లో జాతర. ఇక్కడ చుట్టూ బాగానే ఉంది. కటింగ్ తీపించుకున్నావా నేను? అవునరా, నువ్వు కూడా వచ్చినావు కదా కటింగ్. ఎన్ని తీసుకున్నారా పైసలు? దొబ్బిర్రా బాగానే. 14 pounds అంట. నీ అమ్మ స్టూడెంట్ డిస్కౌంట్ లేదు. Hello guys, we have finally reached here. गाड़ी नंबर 8 G హైదరాబాద్ జానీ వాలి. హలో గైస్, మేమైతే ఇక్కడ చెషర్ హౌస్కి వచ్చినాము. ఇక్కడ ప్రతి ఒక్క రీటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి అన్నట్టు. ప్రతి ఒక్క బ్రాండ్వి, లెవీస్ కానీ, అసిక్స్ కానీ, జేడీ అండ్ డిఫరెంట్ బ్రాండ్ రీటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడ చూసినా కూడా ప్రైస్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అంటే చాలా డిస్కౌంట్లు ఉన్నాయి, బ్లాక్ ఫ్రైడే సేల్ అన్నట్టు. ఫ్రెండ్స్ ఇక్కడ సినారీ చూస్తే నిజంగానే ఆఫర్ అని నడుస్తున్నది. ఆఫర్ లేదని కాదు కానీ మంచి ఆఫర్సే ఉన్నాయి. కాకపోతే అదంతా ఆఫర్ పెట్టినా కూడా అది మన బడ్జెట్ దాటే వెళ్ళిపోతుంది ప్రైస్. సో అందుకే జస్ట్ అన్నిటిలో లోపలికి వెళ్ళి బయట వచ్చి చూస్తున్నాం తప్ప ఏదైతే కొనలేము. మా బెస్ట్ ఏంటంటే ఇవాళ సన్నీ డే ఉంది. దానివల్ల మేము కొంచెం చలి నుంచి అయితే కాపాడుకుంటున్నాము. అయినా అని బీభత్సంగా పెడుతుంది చలి. చెషర్ హౌస్ అంటే ఒక జాతర లాంటిది అనుకోండి. ఇక సేమ్గా ఇక్కడ గుర్రంలో ఒకటి రైడ్ ఉంది, ప్లస్ ఇక్కడ మంచి జాయింట్ వీల్ ఉంది, పెద్ద ఎక్స్మస్ ట్రీ ఉంది. రైట్, ప్రతి ఒక్క బ్రాండ్ అవుట్లెట్స్ అయితే ఉన్నాయి. ప్రైసులు మాత్రం మన ఇండియాలో అవుట్లెట్స్లో ఇంతగానం ఉంటుందని అయితే నేనైతే అనుకోను. చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ నైట్లో అయితే చాలా సూపర్గా ఉంటుంది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తం ఎటు చూసినా అయితే లైటింగ్స్ అయితే ఉన్నాయి. ఎట్లుంది వివేక్ ఇక్కడ? ఏమన్నా కొన్నావా? అన్నీ చాలా హెవీగా ఉన్నాయి ప్రైసెస్. నేను చెప్పినట్టే ఏంటంటే మన బిగ్ బిలియన్ డేస్ లాగా బాగా కొన్నాము, కాస్ట్లీగా ఉంటాయి. కాలేదు ఇంకా, అంతే కాకుండా పాకెట్లో పెట్టాం. చేతులు ఇంత వెయిట్ ఉన్నాయి. అది విండో షాపింగ్ చేసి వచ్చాం అన్నట్టు. ఏం లేదు, అక్కడ బాగా టూ మచ్ ప్రైసెస్ ఉన్నాయి. సేమ్ మన బిగ్ బిలియన్ డేస్ కానీ అమెజాన్ ఫెస్టివల్లో ఉంటాయి కదా, సేమ్ ఆ సేల్స్ లాగానే ఎక్కువ ప్రైస్ పెట్టేసి మళ్ళీ ఇంకా దాన్ని డిస్కౌంట్ ఇంత చేసినామని చెప్పేసి దాన్ని మెన్షన్ చేసి, అది ఇక్కడ వాళ్ళకేమో అది తక్కువనే కావచ్చు కానీ మనం అయితే అంత అఫోర్డ్ చేయలేము. చాలా టూ హెవీగా ఉన్నాయి ప్రైసెస్ అయితే. Let's get out of here. Where to your mother?
తాత ఒక బండి పెట్టుకొని మంచి మంచి పాటలు పెడుతున్నాడు, మంచి వైబ్ చేస్తుండు. ఈ తాత పాటలు ఎట్లా పెడుతుండు చూసినా, కిరాకి పెడుతుండు. గైస్ చెషియా రోక్స్కి అయితే పోయినాం, కానీ అక్కడ చెప్పినా కదా ఆల్రెడీ, అక్కడ ఏం లేదన్నట్టు. అంటే మనం కొనేటట్టు ఏం లేదు కాబట్టి కూడా ఏం లేదు, నా దగ్గర కూడా ఏం లేదు, అది కూడా వాసన అది. సో మంచిగా అట్లా మారిసన్ అనేది మార్కెట్ ఉంటుంది, మార్కెట్ పోయి కాదరా రేట్లు ఆడ కూడా ఎక్కువ ఉన్నాయి. అరే కొంచెం తక్కువనే ఉందిరా మిగతా వాటితో పోలిస్తే. ఆ బల్బుని రిటర్న్ ఇచ్చాము, దాంతో డబ్బులు వచ్చినాయి, దాంతో చికెన్ తీసాం. అది అయితే మన బ్రో నిన్న బల్బ్స్ కొన్నాడు అన్నట్టు ఇంట్లో వాళ్ళకి తెలుసారన్న వాడు బ్రో బల్బు అన్నట్టు. బ్రో చెప్పింది కదా, వాళ్ళు అందుకే నేను చెప్తున్నారా. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలరా జనాలకి, వాళ్ళకెందుకు రా బ్రో బల్బు కొంటే. ఇప్పుడు చెప్పింది ఏం చెప్పిండు బ్రో, వాళ్ళకెందుకు రా బల్బు కొన్నాము పైసలు వచ్చినాయి క్లెయిమ్ చేసుకున్నాము అని చెప్పిండు. అది అయితే ఇంకేంది మారిసన్స్ పోయినాం అన్నట్టు. మారిసన్స్ పోయి ఇంకా చికెన్, కొత్తిమీర, ఉల్లిగడ్డలు తీసుకొని వచ్చినాం, పోయి ఇంకా వండుకొని తినడం. ఇంకా అది పాప ఈడే నన్నేసి ఖరాబ్ అయిపోతుంది కూర. అది ఇంకా మన ప్రసాద్ బ్రో అట్లా నడుపుతా ఉన్నాడు. సూపరింటెండెంట్ చూపిరా, సూపరింటెండెంట్ మెడికల్ సూపరింటెండెంట్. దీంతో లైట్ ఉందప్పా, నీకు తెలియదా బ్రో ఇప్పటి వరకు? కారు మంచి హై అండి బా, చాలా హై. நான் இந்த மாதிரி பார்த்ததே இல்ல தெரியுமா, இவ்வளவு பெருசா குண்டா நம்ம ஊர்ல கூட லைட் வச்சிருக்கான், எல்லா இடத்துலயும் லைட் வச்சிருக்கான். ஸ்பீக்கர் இருக்கா? ஸ்பீக்கர் இருக்கா? ஸ்பீக்கர் இருக்கு, இது ஹில் அசிஸ்ட் இருக்கு வண்டியில. లేదా బ్రో हिल असिस्ट கூட இருக்கு இதுல ब्रो. इनका स्पीकर नया है ब्रो, स्पीकर ए नया बागा बढ़िया बढ़िया. कहाँ है? अंदर है, देखो देखो उसको कनेक्ट करो जरा, गाना लगाओ. निकाल भाई निकाल, अंदर से निकाल. कहाँ से? अंदर से. ए ऐसे तंबी स्पीक हिंदी में स्पीक. हिंदी हमको अंदर से निकाल भाई, इधर है देख भाई. कहाँ कनेक्ट करो उसको, किसको? गाना लगाओ ऐसे तंबी. नहीं बेटा. क्यों बेटा? हम नहीं लगाएंगे. పాట పెట్టరా అంటే కథలు పడతా ఉన్నాడు పిల్లవాడు. ఓకే ఇప్పుడు చేస్తా. ఇంకా చీకటి అవుతుంది ఫ్రెండ్స్, టైం అయితే మనకు 3:23 అవుతుంది, దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఈవినింగ్ ఇంకా 5కే చీకటి అయిపోతుంది. ఇవాళ సన్సెట్ చూస్తున్నాం ఫస్ట్ టైం యూకేలో. చిన్నగా వెళ్ళిపోతున్నాడు సన్ను, చిన్నగానే వెళ్ళిపోతున్నాడు, మరి స్పీడ్ పోతలే. ఏమన్నా వస్తుంది వ్యూ. రైట్ హార్స్లు ఉంటాయి బ్రో, హార్స్ స్టేబుల్స్. எப்பனாலும் போலாம். இதோ இந்த டிசம்பர்ல போமா? ఎక్కడికన్నా? స్కాట్లాండా? ఓ నువ్వు చెప్పింది ఇదే కదా, రైట్ కరెక్ట్, పక్కే రావాలి. అది ఏంటంటే ఇది ఇలాగే మార్నింగ్ ట్రాఫిక్ ఉండుంటాయి, అందువల్ల రివర్స్ చూపించింది అంతే. ఇంకా మన అవెన్యూకి వచ్చేసాము అప్పుడే. రైట్ రైట్ రైట్. ఇదే బకింగ్హామ్ ప్యాలెస్, ఇది నాగేష్ ప్యాలెస్. అక్కడ రైట్ ఇది మనది. యా అది మన ఇల్లు. అంత మాదిరి ఒక మాదిరి చూడు, ఇరికినాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ మన డే అయితే ఇట్లా ఎండ్ అయిపోయింది. అండ్ వివేక్ గడ్ మళ్ళీ వండిండు, సూపర్ అన్నాము. మళ్ళీ ప్రసాద్ అన్న వచ్చింది ఇలా, సూపర్ టేస్ట్ అది. అండ్ అవర్ లీ ఈజ్ హియర్. Hi. Yeah. I need to shave though, I need to shave. Yeah. I don't suit beard as much as he does. You know, you suit beards, I don't. థ్యాంక్ యూ. అది ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మంచిగా తింటున్నాం. ఏదేమైనా కానీ ఫైనల్గా చికెన్ అనుకుని తింటే ఆ మజానే వేరు, అది సంగతి. బాయ్ అన్న, ఏమైనా చెప్పన్నా? చికెన్ బాగుంది.
అంతేనా? ఓకే గైస్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి స్టఫ్ ఉంటుంది మన దాంట్లో, మంచి మంచి వీడియోస్. నువ్వు చేసుకోకుండా నేను చేస్తారా నేను దాంట్లోకి వెళ్ళి. బాయ్ ఫ్రెండ్స్.